సార్ ఈ న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని పేర్లు పెట్టాలి? చక్కటి క్వశ్చన్ అడిగామమ్మా. చాలామంది ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన పిల్లలే కదా ఏదో ఒక పేర్లే అని పెట్టకూడదు. ఫస్ట్ థింగ్, మనం ఉద్యోగం చేసుకుని మనం పనిచేసేటప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తున్నానండి, ప్యాకేజ్ ఇంకా మంచిది వచ్చిందని ఐసిఐసిఐ బ్యాంకులోకి మారుతున్నానండి, ఎగ్జాంపుల్కి చెప్తాను అని మారుతాం. ఇప్పుడు ఏంటి, ఒక బ్యాంకులో కన్నా ఇంకో బ్యాంకులో ఎక్కువ ప్యాకేజ్ వస్తే ఆ బ్యాంకుకి మనం మారుతున్నాం కదా, అంటే బెస్ట్ కోసం వెళ్తున్నాం కదా. మరి అలా వెళ్ళినప్పుడు మన పిల్లలకి కూడా ఒక ఆయన ఏదో పంతులు గారు అక్కడ ఊళ్ళో ఏదో ఒక 100 రూపాయలు తీసుకొని ఏదో ఆస్ట్రాలజీ ప్రకారం అక్షరం చెప్తాడని చెప్పి వెళ్ళే కన్నా బెస్ట్ అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ కూడా చూసి ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చూసి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక 100 రూపాయలు ఎక్కువైనా ఆయన దగ్గర పేరు పెట్టుకోవాలని చెప్పి ఎందుకు ఆలోచించరు? మీ లైఫ్కేమో మీరు బెస్ట్ ప్యాకేజ్ కోసం ఇండియాలో కన్నా అమెరికాలో ఎక్కువ ప్యాకేజ్ అని వెళ్తున్నారు, అమెరికాలో కన్నా ఇంగ్లాండ్లో ఎక్కువ ప్యాకేజ్ అని వెళ్తున్నప్పుడు మీ పిల్లలకి ఎందుకు బెస్ట్ ఇవ్వదలుచుకోలేదు? అది నేను క్వశ్చన్ చేసేది. మీ పిల్లలు కూడా బెస్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే కొంచెం ఫీజు ఎక్కువ అయినా కానీ అన్ని శాస్త్రాలు వచ్చినటువంటి వ్యక్తిని కలవాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, అయితే ఆస్ట్రాలజిస్ట్ని కలుస్తున్నారు. ఆస్ట్రాలజిస్ట్ ఏం చేస్తున్నారు, ఎస్ మీద పేరు రావాలనగానే ఏదో సన్విత్ అని తా అని పెడుతున్నారు. అదే లేదు న్యూమరాలజిస్ట్ని కలిస్తే ఆయన ఏదో ఆర్యన్ అని పేరు పెడుతున్నాడు. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేటువంటిది తెలుసుకోవాలంటే ఇద్దరికి చెప్పే వ్యక్తికి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చి ఉండాలి. అంటే మీ ముందే ఆయన యొక్క జాతక చక్రం ఓపెన్ చేసి అయ్యా ఈ అబ్బాయికి ఏ మీద పేరు రావాలి అనగానే అవునండి మా పంతులు గారు కూడా చెప్పారు ఏ మీద రావాలని హర్షిత్ అని పెట్టుకున్నామండి అన్నా. ఇంకో అయ్యా హర్షిత్ అని పెట్టుకుంటే ఏ మీద రావాలి కరెక్టే, నువ్వు హర్షిత్ అంటే దానిలో మళ్ళీ తాగుడిందో ఉందయ్యా సమంతాకి లేదా తరుణ్కి లేదా ఆర్తి అగర్వాల్కి లేదా మాయావతికి లేదా జయలలితకి మమతా బెనర్జీకి ఇలాంటి వాళ్ళకి ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోయిద్దయ్యా. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు, హైవేలోనే వచ్చావు కదా, నలుగురు వచ్చే రోడ్లోనే వచ్చావు, గుందుల సందుల్లోంచి లేదా ఢాబాల నుంచి వస్తే చాలా తొందరగా రావచ్చమ్మా. ఇప్పుడు ఎక్కడి నుంచి మా అమీర్పేట వెళ్ళాలంటే ఢాబాల నుంచి వెళ్ళాలనుకో స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేస్తున్నారు, నలుగురు నడిచిన రోడ్లోనే వెళ్తున్నారుగా, ఢాబాల మీద వెళ్ళలేము కదా. అలా వచ్చినట్టుగానే నువ్వు ఎలా అయితే మంచి వేలో ఎలా అయితే వచ్చావో అలా మంచి వేలోనే పేరు పెట్టాలి. ఇలా ఉంటే ఇలా డిస్టర్బ్ అవుతున్నారయ్యా, అందుకని హర్షిత్ బదులు ఆర్యన్ అని పెడదాం, చివరిలో ఎన్ ఉంటే చూద్దాం, అది కూడా ఊరినే పెట్టకూడదు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్ ఇలా అందరు హిట్ అవుతున్నారయ్యా, అందుకని అలా ఎంతో పెడదామని చెప్పి సజెస్ట్ చేస్తాడు ఎవరు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అయితే. అదే ఆస్ట్రాలజిస్ట్ అయితే ఏ మీద పెట్టాలి అని వదిలేస్తాడు. అదే న్యూమరాలజిస్ట్ అయితే ఏం చేస్తాడు, ఏదో ఒక పేరు ఏ కాకుండా ఏదో ఏ జడ్డుతోనో చెబుతాడు, ఏదో మంచి పేరు చెప్పేస్తాడు, ఏ అని తెలియదు కదా ఆయనకి. అంటే ఇక్కడ పేరెంట్స్ ఫస్ట్ మనం బతికేదే మన పిల్లల కోసం. పోతే పోయిద్దండి ఒక్కరోజు ఫీజు 100 ఏళ్ల జీవితం ఇవ్వబోతున్నాం పిల్లలకి. అవి కూడా ఏమన్నా పెద్ద ఫీజులా, మనకు వచ్చే ప్యాకేజీలతో కంపేర్ చేస్తే అవి పెద్ద అమౌంటా? పిల్లవాడికి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చేటప్పుడు ఒక మంచి పేరు ఇవ్వండి. నన్ను కలవటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఏ లెటర్ కావాలో తీసుకుంటాను, న్యూమరాలజీ ప్రకారం ఏ నంబర్ అయితే బాగుంటుందో తీసుకొని బెస్ట్ ఫ్యూచర్ ఇస్తాను. ఇచ్చినప్పుడు తర్వాత వాళ్ళు వచ్చమ్మా నాతో ఏం చెప్తున్నారంటే, అబ్బా ఏం పేరు పెట్టారండి, మా అబ్బాయిని ఉయ్యాల్లో వేయటానికి, ఉయ్యాల్లో ఎప్పుడు వేస్తారమ్మా 40 రోజులు లేదా అట్లా చిన్న వయసు వేస్తే పొద్దున 10ంటికి వేస్తే సాయంత్రం 5 దాకా మా ఫ్రెండ్స్ మా చుట్టాలు వస్తుంటే కిలకిలా నవ్వుతానే ఉన్నాడండి, అస్సలు ఆడవలేదు. అసలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా చుట్టాలందరూ అసలు పేరేంది, ఎంత మంచి పేరు పెట్టావు, అసలు నీ కొడుకేంది ఇలా నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు ఉయ్యాలు వేసినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడల్లా గీన ఏడుస్తున్నా అనుకోండి, డిస్టర్బెన్సే కదా. అంటే పువ్వు పుట్టంగానే పరిమళించి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అలాంటి పేర్లు పెడతా. ఆ పేరు పెడితే ఆ పిల్లవాడికంటే అలా ఏడవాలని లేదు, హెల్త్ ప్రాబ్లం రాకుండా అన్న ఇన్ని వేసులో చూస్తా. ఎందుకు చూస్తానంటే నేను ఒక తాత వయసులో ఉన్నా, ఆ అబ్బాయికి ఇప్పుడు చిన్న పిల్లోడికి నేను ఒక తాత వయసులో ఉన్నా. వాడికి ఏదో ఒక పేరు పెట్టాను అనుకోండి, ఆ పాప నేను పడాలి. ఎదురుగా 60 ఏళ్ళు వచ్చిన ఇంకా ఉండే 4 ఏళ్ల కోసం ఒక పాపాన్ని మొయ్యాల్సిన అవసరం లేదు కదా.
అందుకని అరే నా మనవడి వయసు ఇది కాబట్టి వీడికి మంచి పేరు ఇస్తే వీడు రేపు పొద్దున భవిష్యత్తులో మంచివాడైతే ఫలానా నేనున్నా లేకపోయినా ఎవడు ఉండడు ఈ ప్రపంచంలో, ఫలానా రహమాన్ గారి పేరు పెట్టారు అని చెప్తారు కదా, చెప్పుకుంటారు. అలా చెప్పుకోవాలి. అలాంటి మంచి పేర్లు ఇవ్వాలి అని ఒక చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి పేర్లు ఇస్తా. వీళ్ళలాగా ఫోనుల్లో మాట్లాడటం, ఫోనుల్లో పేర్లు ఇవ్వటం ఏమి లేదు. మాట ముందు నువ్వు ఫోన్పే చేయటం నేను పేరు ఇయ్యటం, నువ్వు ఫోన్పే చేయటం నేను పేరు ఇయ్యటం, అంతే. ఇంకా వాడి భవిష్యత్తు ఏంది, వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉంది, ఈ అబ్బాయి వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఏమవుతుంది ఏంటి అది తెలిస్తేగా చెప్పడానికి. నా దగ్గర ఒక 100 పేర్లు ఉన్నాయి. నీకేం పేరు కావాలయ్యా, ఇగో ఆర్యన్ తీసుకో, నువ్వు ఫలానా శంకర్ తీసుకో, నువ్వు ఫలానా తీసుకో అని చెప్పడం తప్పితే అయిపోయిందిగా. నువ్వు ఆర్యన్ తీసుకో అనడానికి ఎంత టైం పట్టిద్దమ్మా? 1 సెకండ్ అయిపోయింది. ఇంకా నువ్వు ఇంకేం అడగటానికి లేదు, వాళ్ళు చెప్పడానికి లేదు. నువ్వు ఎందుకని నువ్వు కూడా డబ్బులు ఎట్టేసా, 1 సెకండ్లో వేసేసావుగా. నువ్వేం ఆఫీస్కి కష్టపడి వెళ్ళలేగా, వెళ్ళి కూర్చొని అసలు నా బాధ ఏంది, నీ ఫ్యూచర్ ఏంది, నీ బిడ్డ ఫ్యూచర్ ఏంది నువ్వేం అడగలేదుగా. నువ్వు 1 సెకండ్లో కొట్టావు, వాళ్ళు 1 సెకండ్లో పేరు పంపారు, అయిపోయింది. రేపు పొద్దున హాస్పిటల్ చుట్టూ నువ్వే తిరగాలి. నేను అనేది ఏంటంటే చక్కగా ఆలోచించి చక్కగా అబ్బాయి యొక్క జాతక చక్రం కూడా ఒక్కసారి పరిశీలించి అరే ఈ అబ్బాయికి మంచి జరగాలని ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో ఒక మంచి పేరు పెడితే ఆ ప్రిడిక్షన్ మీరు చదువుకుంటే చదవడంగా మీకు టైం ఆడుంది, ఫోన్పే కొడటానికే మీకు టైం లేకపోతే ఇట్టంటమేగా మీ పని. అసలు ఏం పేరు పెట్టాడు, దాని ప్రిడిక్షన్ ఏంది, ఆ ప్రిడిక్షన్ ఎలా ఉంది, దానివల్ల నా బిడ్డ లైఫ్ ఎలా ఉంటుంది ఏం ఆలోచించడంలా. నా కొడుకేగా ఏదో పేరు పెట్టా, ఏదో ఒక పేరు డబ్బులు కొట్టి ఆడే టీవీలో కనిపించాడు, భలే చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు దొంగ మాటలు చెప్పడం కాదు, అన్ని విషయాలు చూసుకొని పేరు పెట్టాలి. అందుకని నేను అనేది మీ బిడ్డల భవిష్యత్తు మీరే జాగ్రత్తలు తీసుకొని మంచి పేర్లు పెట్టుకుంటే మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వస్తుంది. నమస్కారం.